కర్నూలు జిల్లా ఆదోనిని జిల్లా కేంద్రంగా ప్రకటించాలంటూ చేపట్టిన నిరాహార దీక్ష నేటితో 237వ రోజుకు చేరుకుంది. ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశంలో జేఏసీ నాయకులు కూటమి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వం ఆదోని ప్రాంతాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపించారు. గతంలో ఇక్కడ ఉన్న సబ్ కలెక్టర్, డీఎస్పీ వంటి కీలక అధికారుల పోస్టులను తొలగించడం వల్ల ప్రజలకు పరిపాలనాపరమైన ఇబ్బందులు పెరిగాయని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదోని ప్రాంతంపై దృష్టి సారించి అభివృద్ధికి చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆదోనిని జిల్లా కేంద్రంగా ప్రకటించే వరకు తమ ఉద్యమం ఆగేది లేదని జేఏసీ స్పష్టం చేసింది. ఈ రోజుకి 237వ రోజు ఆదోని జిల్లా సాధన రిలే నిరాహార దీక్ష కొనసాగుతుంది. ఈ దీక్ష ఇన్ని రోజులు కొనసాగిన కూటమి ప్రభుత్వానికి చీమ కొట్టినట్లు కూడా లేదు. తర్వాత ఈ ప్రాంతానికి సంబంధించిన అభివృద్ధి పనులు చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు. అదే కాకుండా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్తూ ఓర్వకల్లు కర్నూలు అటు ప్రాంతాన్ని 30 లక్షల వేల కోట్ల రూపాయలతో పారిశ్రామిక అభివృద్ధి చేస్తామన్నారు. ఆ కర్నూలు పశ్చిమ ప్రాంతానికి మొండి చేయి చూపుతున్నటువంటి పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వం ఈ ప్రాంతాన్ని వాళ్ళు ఉద్దేశపూర్వకంగానే కరువు వలసలు ప్రాంతంగా మిగిలించాలనుకుంటున్నారు. స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు గడుస్తున్నా ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తి చేయలేదు. ఇక్కడ అన్ని ప్రాజెక్టులు కూడా పునాదిరా వేశారు, వదిలేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. బడ్జెట్ కేటాయిస్తున్నారు, దాన్ని బడ్జెట్ ఖర్చు పెట్టామని చెప్పి దోసుకుంటున్నారు తప్ప ప్రాజెక్టులు ఇక్కడ పూర్తి చేయలేదు. ముఖ్యంగా ఇప్పుడు మనం చూడాలంటే వేదావతి ప్రాజెక్ట్ పూర్తి కాలేదు, రాజులబండ కాలేదు, రాజులబండ కుడి కాలువ కాలేదు, నగరధవని రిజర్వాయర్ కాలేదు, గురు రాఘవేంద్ర కాలేదు, గుండ్రేవుల కాలేదు. అన్ని కూడా పునాది రాయిలోనే మిగిలి ఉన్నాయి. ఈ ప్రాంతంలో ఈ ప్రాజెక్టులన్నీ పూర్తయితే సస్యశ్యామలమై కరువు వెళ్ళిపోతుంది. ఈ ప్రాంతం నుంచి వలసలు పోయే పరిస్థితి ఉండదు. ఈ రోజుకి